నుంచి మాజీ మంత్రి కొండ్రి మురళి గారు జనసేన నుంచి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. విక్రమ్ పూల గారు మీతో ప్రారంభిస్తాను. ఎట్లా చూడాలి నిన్నటి జరిగినటువంటి భేటీ కానీ చర్చ కానీ సీట్ల కేటాయింపు, మళ్ళీ ఈ రాబోయే 4-5 రోజుల్లో కూడా ఆశావాహులు ఎవరున్నారో వాళ్ళందరినీ సంప్రదించి తాము తీసుకున్న నిర్ణయాలు చెప్పడం అన్నిటిని ఎలా చూస్తారు? అంటే పొత్తు యొక్క లక్ష్యం ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పొత్తు యొక్క లక్ష్యం ఏంటంటే అధికార పార్టీని ఎటువంటి అవకాశం లేకుండా ఓడించడం అనేది పొత్తు లక్ష్యం. సో ఆ లక్ష్యం నెరవేరాలంటే వాస్తవికమైనటువంటి అంచనాల మేరకు అభ్యర్థుల్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కనుక దీనికి సుదీర్ఘమైనటువంటి కసరత్తు అవసరమైంది. సహజంగానే నిన్న పవన్ కళ్యాణ్ గారు కోరిన సీట్లు కూడా 32 కోరారని వచ్చింది. సరే, టీడీపీ మాత్రం 25 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటిది. అంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కొంచెం పీఠమూడులు ఎక్కడ పడతాయంటే కొన్ని జిల్లాల్లో 2 పార్టీలకి సమానమైనటువంటి బలం ఉన్నది. కొన్ని చోట్ల ఒక పార్టీకి ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల రెండో పార్టీకి ఎక్కువ ఉండొచ్చు. అక్కడ కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. కానీ నిన్న కొంత పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూసిన తర్వాత ఆయన బాలశౌరి గారు జాయిన్ అయిన టైంలో ఆయన మాట్లాడినప్పుడు ఆయన చాలా స్పష్టంగానే చెప్పారు. అంటే వాళ్ళ శ్రేణులకి కొంత ఇండికేషన్ అనేటువంటిది ఇచ్చారు. అంటే పొత్తులు అనేటువంటిది కొంచెం ఇబ్బందికరం, కష్టమైనటువంటిది అయినప్పటికీ కూడా ఎక్కడ ఇబ్బందులు ఉంటాయి. కానీ పోటీ చేసిన చోట కంప్లీట్గా మనకి ఫలితం అందాలి, అది ప్రాతిపదిక అన్నట్టుగా చెప్పారు. అది చాలా వాస్తవికంగా మాట్లాడినట్టుగా అనిపించింది. ఎందుకంటే జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఏదో నంబరు, ఇది పెద్ద నంబరు మనం కోరి అక్కడ ఇబ్బందులు పడే కంటే కూడా వాస్తవికమైనటువంటి బలాలు ఎక్కడ ఉన్నాయనే దాని మీద ఐడెంటిఫై చేసుకొని దానికి తగినట్టుగా సీట్లు సంపాదించి ఆ సీట్లలో గెలిపే ప్రాతిపదికగా, అంటే మీకు సపోజ్ 100% రిజల్ట్స్ వచ్చేటట్టుగా చెయ్యాలి అనేటువంటిది. ఆయన కూడా అదే అన్నారు, ఇచ్చిన వరకు సీట్లు 98% గెలవాలి అనేటువంటిది ఆయన పెట్టుకున్నారు. అది దాన్ని ఆహ్వానించాలి. ఆయన వాళ్ళ శ్రేణులు కూడా చాలామందికి యాస్పిరేషన్స్ ఉండొచ్చు. యాస్పిరేషన్స్ ఉన్నప్పటికీ కూడా అందరి యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేయడం అనేటువంటిది కష్టం అవుతుంది. అందువల్ల బలంగా ఉన్న చోట్ల అక్కడ సపోజ్ తెనాలి లాంటి సీట్ ఉందనుకోండి, ఇద్దరికీ ఇబ్బంది. ఎందుకంటే మరి మనోహర్ గారు అక్కడ లీడరు, ఇక ఇటు రాజా గారు కూడా మరి ఆయన కూడా మంత్రిగా పనిచేశారు 99లోనే. ఆయనకి బలం ఉంది. ఆ నియోజకవర్గంలో కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు ఆయన. సో అటువంటి చోట్ల కొంత పీఠముళ్ళు పడేటువంటి అవకాశం ఉంది. కానీ ఇరు పార్టీలు నేతలు కూడా వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇతరత్ర అవకాశాలు కల్పించేటువంటి దాని మీద మాట్లాడి ఈ పొత్తుని సఫలీకృతం చేయాలి. ఏ ప్రాతిపదికన ఏ లక్ష్యం కోసం పొత్తు పెట్టుకున్నారో ఆ లక్ష్యం నెరవేరటం అనేటువంటిది 2 పార్టీల ముందున్నటువంటిది లక్ష్యం. అయితే ఇక్కడ ఒక పాయింట్ విక్రమ్ గారు, ఇప్పుడు నిన్న ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మాట్లాడారో, గతంలో కూడా ఆయన ఇదే మంగళగిరి కార్యాలయంలో ఈ రాజానగరం సీట్లు అనౌన్స్ చేసినప్పుడు దాన్ని కూడా ఏదో పోటాపోటీ ప్రకటన చేసేసారు, ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయిపోయాయి అనేది అధికార పార్టీ ప్రొజెక్షన్ ఇచ్చింది. నిన్న ఆయన మాట్లాడిన తర్వాత కూడా అదేలాంటి ప్రొజెక్షన్ బయటికి తీసుకొస్తున్నారు. పొత్తన్నాకి ఇబ్బందులు ఉంటాయి అన్నదాన్ని కూడా వేరేలాగా కమ్యూనికేట్ చేస్తూ ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది అనవసరం అండి. ఈ దశలో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ విషయంలో నాకైతే చంద్రబాబు నాయుడు గారికి పూర్తి క్లారిటీ ఉంటుంది. సరే, ఇప్పుడు జనసేన అధినేత వారికి కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏదో రాస్తారు, రకరకాలుగా రాస్తారు కాబట్టి దాన్ని క్యారీ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు కూడా, పార్టీలకు ఉండదు. సరే, చూసేవాళ్ళకి పేపర్లో వచ్చిన దాన్ని చాలామంది నమ్ముతూ ఉంటారు. పేపర్లో రాశారంటే పలానా పేపర్లో రాశారంటే నిజమేమో అనేటువంటిది ఉంటుంది. కానీ నేను అనుకోవటం అటు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, వాళ్ళకి కొంత స్పష్టత వచ్చేసింది ఆల్రెడీ. కాబట్టి పేపర్లు ఏం రాస్తున్నాయి, సోషల్ మీడియాలో ఏం రాస్తున్నారు అనేటువంటిది కాదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎక్కడన్నా కొంచెం బలమైనటువంటి అభ్యర్థులు ఉన్న చోట అక్కడ సీట్లు కేటాయించలేకపోతే వాళ్ళని ఏ విధంగా బుజ్జగించడం, వాళ్ళని ఏ విధంగా సంతృప్తిపరిచి 2 పార్టీలు కలిసి పనిచేసేటట్టుగా చేయడం అనేటువంటిది టాస్క్, వాతావరణం సృష్టించాలి. ఆ టాస్క్ ఉంది ఇప్పుడు 2 పార్టీల మధ్య. అంతే తప్ప ఇతర పేపర్లో ఏం రాశారు, ఇందులో ఏం రాశారు, 60 ఇస్తారా 70 ఇస్తారా, ఇది కాదు. ఇది అసలు క్వశ్చనే కాదు. అది రాస్తారు, ఇంకో 2 రోజులు రాస్తారు,
ఎప్పుడైతే సీట్లు ప్రకటించిన తర్వాత ఇక మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే మీరు గమనించినట్లయితే అధికార పార్టీలు కూడా ఇప్పుడు 60 మందికి మార్చారని వార్తలు వచ్చినాయి. మొత్తం సిట్టింగ్స్ 60 మంది మార్చారు, 30 మంది సిట్టింగ్లకు మార్చారు. మొత్తం 60 స్థానాల్లో మార్పులు జరిగాయి. మరి దాని మీద ఎందుకు చర్చించరు? మరి దాని మీద కూడా చర్చించాలి కదా. కాబట్టి ఇదేంటంటే డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా అటు ప్రజల దృష్టిని మరల్చడం, అదేవిధంగా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు సరిగా అది ఫలించలేదు అని చెప్పడం ద్వారా కొంత అయోమయం గందరగోళం సృష్టించాలనేటువంటిది వాళ్ళకి ఉంటుంది లక్ష్యం. ఇది కూడా ఒక పోల్ స్ట్రాటజీ కాబట్టి అది తప్ప ఒప్ప అనేటువంటి జోలికి వెళ్ళకుండా ఆ ట్రాప్లో పడకుండా ఈ రెండు పార్టీలు పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం. రైట్. టీడీపీ నుంచి మాజీ మంత్రి కొండ్రు మురళి గారు